హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్కి తిరిగి స్వాగతం. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాము. అందరికీ ఫేవరెట్ అయిన చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా, బయట రెస్టారెంట్స్లో తెచ్చుకునే దానికంటే కూడా మనం చేసేది అద్రిపోతుందండి రుచి. పాతకాలపు మెలకువలతోటి ఈ అధునాతన కాలంలో ప్రతి ఒక్కరు ఇష్టపడే రుచితోటి అద్భుతంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే, మసాలాతోనే మనకి అద్భుతమైన రుచి వస్తుంది. చేపల పులుసు బోన్లెస్ తీసుకున్నా నేను చేపని, చిన్న చిన్న ముక్కలు కొట్టించుకున్నా. కావాలంటే పెద్ద ముక్కలు కూడా కొట్టించుకోవచ్చు అన్నమాట. అద్భుతమైన రుచి అని చెప్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా? చూసేయండి ఇంగ్రీడియంట్స్. అల్లం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, గసగసాలు, మెంతులు, ఎండు కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ. ఇవన్నీ కూడా మనం తీసుకునే చేప వెయిట్ని బట్టి, ముక్కల్ని బట్టి మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కేజీ తీసుకున్నాను, కేజీ ఫిష్. ఇది బోన్స్ అవి తీయించేసి శుభ్రంగా ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా పెరుగు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. నీచు వాసన అనేది లేకుండా ఒక 5-6 టైమ్స్ వాష్ చేశాను, నీట్గా కడుక్కున్నాను. ఇట్లా వడగిన్నికి వేసుకుంటే దానిలో ఉన్న నీరు మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇంకోసారి చూడండి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, అల్లం, చిన్నులపాయి, ఎండు కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ. దీన్నంతా కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ముందు ఇది పేస్ట్ చేసుకున్నాకే మనం చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చూసారా, ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేపల పులుసు ఏదైతే ప్రిపేర్ చేయాలో మట్టి పాత్ర పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఏది అవైలబుల్గా ఉంటే చేపల చట్టి కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట. నేనైతే ఈ బౌల్ తీసుకున్నా. వేరుశనగ నూనె తగినంత వేసుకోవాలి. కొంచెం చేపల పులుసుకు కానివ్వండి, నాన్ వెజ్కి ఎక్కువగా నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. చూసి వేసుకోండి, మీ ఇష్టం. అక్కర్లేదు అనుకునే వాళ్ళు నూనె తక్కువ వేసుకోవచ్చు. కానీ రుచి మంచిగా ఉండాలి అనుకుంటే కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్కి దేనికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ మోతాదులోనే పడుతుంది. ఎందుకంటే 2-3 డేస్ వరకు కూడా పాడైపోకుండా ఉంటుంది కాబట్టి చేపల పులుసు అనేది ప్రతిదీ కూడా తగ్గిన విధంగానే వేసుకోవాలన్నమాట. కొంతమంది ఆయిల్సా అనుకుంటారు కదా, తినేటప్పుడు తినండి, అక్కర్లేదు అనుకున్నప్పుడు అవాయిడ్ చేయండి. కొన్ని పదార్థాలకి తప్పదు, వేసుకోవాలి కాబట్టి వేసుకోండి. ఉన్నది ఇంతే జిందగీ. ఆ జిందగీని కడుపుకు నచ్చింది, మనసుకు నచ్చింది తిండి తినండి. అదేవిధంగా మంచి బట్టలు కట్టుకోండి. ఉన్నది ఇంతే అండి కాలం. ఈర్ష, అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివి తగ్గించుకొని మనకున్న దానిలో, మనకున్నంతలో తిండి కానివ్వండి, బట్టలు కానివ్వండి మంచిగా అనుభవించండి. ముందైతే చేపల పులుసు చెప్పేస్తారండి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాము. మనకి ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాల్సిన పని లేదండి. ఊరికే అట్లా కొంచెం మెత్తబడితే చాలు. మనం ఏదైతే మసాలా ముద్ద ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో దీన్ని కూడా వేసేసి వేయించుకోవాలన్నమాట. మనకి ఈ మసాలా ఏదైతే వేసుకున్నామో ఇప్పుడు పసుపు కూడా 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇప్పుడు దీనిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయేలాగా ఈ మసాలా పేస్ట్ని వేయించుకోవాలన్నమాట. బాగా నీట్గా మంచిగా వేయించుకోవాలి. పాతకాలం అని కాదు, మా అమ్మ కూడా ఎలా చేస్తుందంటే అన్నీ ఒకేసారి నూనె, పసుపు, ఉప్పు, కారం, అలాగే ఈ మసాలా ముద్ద అన్నీ చేపలకి కలిపేసేసి చింతపండు పులుసు పోసేసి అలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అది ఒక రకమైన రుచి. ఇలా నేను చేసేది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మా చేతగాని వాళ్ళకి కూడా చేపల పులుసు కొంతమందికి నెక్స్ట్ డేకి పాడైపోతుంది. నురుగుగా రావడం, పాడైపోతుంది అనమాట. ఇలా చేసుకున్నారనుకోండి 2-3 డేస్ అయినా చేపల పులుసు పాడైపోదు. మనకి ఫ్రెష్గా ఉంటుంది,
తినే కొద్దీ రోజు గడిచే కొద్దీ కూడా అద్భుతమైన రుచి అనేది వస్తుంది అనమాట. మెంతులు వేయమన్నాను కదా అని ఎక్కువ ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర అయినా, ధనియాలైనా, మెంతులైనా, ఉల్లిపాయ అయినా, టమాటా అయినా, ఏదైనా అండి, ఏ కర్రీకైనా అన్ని కూడా సమపాళ్లల్లో అనేది వేసుకుంటేనే ఆ కర్రీ యొక్క రుచి అనేది అద్భుతంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు మసాలా దానిలో పచ్చివాసన అంతా పోయి వేగుతుంది. ఇప్పుడు కారం తగినంత చూసి వేసుకోండి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు రాళ్ళ ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు వేస్తున్నా. ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. వేగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు అనేది కలుపుకుందాం. అనుకుంటే గనక వాటర్ తక్కువ పోసుకోండి. లేదు మాకు పులుసుగా బాగా వాటరీగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల పులుసు ప్రిపరేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు దీనిలోనే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువైందా అనేది ఈ టైంలోనే చూసుకోవాలి. ముక్కలు వేయక ముందే మనకి అన్ని సెట్ అయినాయి లేదా అని చెప్పి చూసుకొని కారం సరిపోయింది, కొంచెం పులుపు కూడా సరిపోయింది, కొంచెం ఉప్పు పడుతుంది, కొద్దిగా ఇంత పడుతుంది. ఇది వేసేస్తా. ఇది మనకి మరుగుతున్నప్పుడు మనం ముక్కలు వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూసారా తెరులుతుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేస్తాం. అందరికి ఫేవరెట్ అయిన ఫస్ట్ ఫిష్ తలకాయ. ఒక శాస్త్రం ఉందండి, పెద్దలు చెప్తుంటారు కదా, చికెన్ మటన్ ఏమో ఉడక్క కర్రీ పాడవుతుందంట, ఫిష్ కర్రీ అయితే ఉడికి పాడవుతుందంట. ఎందుకంటే ఎక్కువగా ఫిష్ కర్రీ ఎక్కువ ఉడికించకూడదు. ఎందుకంటే ముక్కలు చిత్ర అయిపోతాయి కదా, అందుకు. ఇదంతా వేసిన తర్వాత ఒకే ఒక్కసారి అలా గంటి పెట్టనేసి ఒకే ఒకసారి, అది మనం ముక్కలు ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే ఇట్లా ఒక్కసారి అనేసి నెక్స్ట్ నుంచి మనం చేతితో చట్నీ తిప్పుకోవాలి. ఇలాగా చూపిస్తా ఉండండి. ఇలాగా ఒకే ఒక్కసారి గంటి పెట్టాలి. నెక్స్ట్ నుంచి ఇలాగా చూడండి ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఫిష్ పులుసు రెడీ అవుతుంది కదా. మోస్ట్గా దీనికి కావాల్సిన ఫ్లేవర్ బాగా రావాలి అంటే ఏం చేయాలి? కర్రీ లీవ్స్ వేయాలి కదా, కరివేపాకు అండి. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. కేరళ వాళ్ళు ఫిష్ కర్రీ ఏది చేసినా సరే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ బిగా కొబ్బరి పాలు, కరివేపాకు, మిరియాలు బాగా వాడతారండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. దీనిలో మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వెయ్యట్లా. ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రుచి అనేది వస్తుంది అన్నమాట ఫిష్ కర్రీకి. నేను ఈ కర్రీకి ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాను. అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి అయితే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చిందనేది మీరు కామెంట్లో తప్పకుండా తెలియపరచండి. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే అందరూ కూడా ఇష్టపడాలి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు పెట్టాలనేది నా ఆశ, నా కోరిక. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ బిల్ బటన్ ఉంటుంది కదా సైడ్, అది ఖచ్చితంగా నొక్కితేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాన్ వెజ్ పికిల్స్ అయినా, వెజ్ పికిల్స్ అయినా, ప్లస్ కర్రీస్ ఏదైనా సరే చెప్పండి, అడగండి. దానికి డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు కూడా. చేపలు తినడం వల్ల కంటి చూపుకి, అలాగే మన హెయిర్ ఫాలింగ్కి, అలాగే బోన్స్కి ఆయిల్స్ అనేది కొన్ని ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది,
ఫిష్ ఆయిల్ చాలా రేట్ అండి. ఆ టాబ్లెట్స్ దొరుకుతాయి కదా, చాలా కాస్ట్ ఉంటాయి. అవి మనం కొనలేం కాబట్టి వారానికి కాకపోయినా నెలలో 2 times అయినా సరే ఫిష్ని తింటూ ఉండడం వల్ల, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఫిష్ని ఏదో ఒక రూపంగా తింటూ ఉండడం వల్ల మన హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుందండి. కరోనా వచ్చిపోయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి హెల్త్ కూడా స్టెబిలిటీగా లేదు. ఇలా ఇలా ఉంటుందన్నమాట. 4 రోజులు హుషారుగా ఉంటే 4 రోజులు డౌన్లో ఉంటున్నాము. అవునా కదా? ఈ మాట ఏకీభవిస్తే లైక్ చేయండి. అలాగే నా యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. మనకి ఒక 5 minutesలోనే మనకి ఫిష్ పుల్స్ రెడీ అయిపోతుంది. ఇంకొకసారి దీన్ని ఈ విధంగా తిప్పుకున్నాము చూడండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది, ముక్కకి పట్టేస్తుంది. ఫిష్ పుల్స్ ఎప్పుడైనా సరే మనం చేసుకున్న రోజు కంటే కూడా నెక్స్ట్ డే అనేది దాని రుచి ముక్కకు పట్టి, పులుసు ఉప్పు కారం అన్ని ముక్కకు పట్టి అద్భుతమైన రుచి అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇదిగోండి మీడియంలో పెట్టాలి చూడండి, అప్పుడైతేనే మనకి ముక్కకి పులుసు అనేది పడుతుందన్నమాట. ఇట్లా పెట్టేసేసి మూత పెట్టేసుకున్నాము. ఒక 5 minutesలో మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇలా చేసుకొని చూడండి. అద్భుతంగా లేదు అంటే అప్పుడు చెప్పండి అద్భుత అన్నట్టుంటుంది. చేపల పులుసు ఉడుకుతుంది కదండి. చేపల పులుసు ఉడికేటప్పుడు తొందరగా దిష్టి తగిలే కర్రీ ఏదన్నా ఉంది అంటే అది చేపల పులుసు. మనం ఎన్ని మసాలాలు వేసినా, ఎంత కరెక్ట్ టైంకి ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా వేసినా ఒక్కొక్కసారి రుచి అనిపించదు. అది ఎందువల్ల చెప్పండి? చేపల పులుసుకి దిష్టి అనేది తొందరగా తగులుతుంది కాబట్టి దిష్టి తిప్పేసుకున్నాం చేపల కూరకి. రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకొని దిష్టి చేపల కూర నీట్గా ఉండాలి, పాడైపోవద్దు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోవాలి. యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా దిష్టి తగలకుండా మీరు కూడా చేసుకోండి. మీరు కూడా ఇట్లాగే చేసుకోండి. ఓకే అండి, ఫైనల్గా 5 to 8 minutes 5-8 నిమిషాల తర్వాత మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎక్కువగా ఉడికితే పాడైపోతుందండి కాబట్టి కరెక్ట్ టైం చూసుకుంటూ కట్టేసుకోవాలి. కొత్తిమీర ఈ విధంగా శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చేపల పులుసు వేడి గుమగుమలాడే చేపల పులుసులో ఈ కొత్తిమీర కలిపేసుకుంటే మనకి ఫైనల్గా చేపల పులుసు అనేది రెడీ. వెరైటీ ఆ వెరైటీ అని చేప లేదనమాట. ఏ వెరైటీ చేపతో అయినా ఈ విధంగా పులుసు చేసుకుంటే అద్భుతంగా వస్తుందన్నమాట. ఇంకొకసారి చెప్తున్నా, ఈ మసాలాతో నేను చెప్పినట్టుగా చేసుకోండి. అద్భుతంగా రాకపోతే అప్పుడు అడగండి. అలాగే అదే చేత్తో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.